Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? కౌంటింగ్ ముందు వరకు సహజంగానే గెలుపు ఎవరిదనే చర్చ. ఇప్పుడు మహారాజ్ ఎవరనే రచ్చ. ఎస్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఎన్డీఏ బిగ్ విక్టరీ సాధించింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరికనేది చిక్కుముడిగా మారింది. చర్చోపచర్చలకు తెరలేచింది. మహారాజా మరాఠా మహారాజ్ ఎవరు? కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం? పొత్తులే, అందరూ మిత్రులే. కానీ అధికారం కోసం మహాయుతిలో ఆల్రెడీ ఎత్తుకు పై ఎత్తులు జోరందుకున్నాయనేది మహాటాక్. గెలిస్తే మళ్లీ ఏక్నాథ్ షిండేనే సీఎం. ఇది పోలింగ్కి ముందు వరకు ఉన్న మాట. కానీ ఇప్పుడు సీన్ మారింది, నెంబర్ మారింది. సంఖ్యాపరంగా ఇప్పుడు బీజేపీనే బాహుబలి. సీఎం గిరి చేసి ఆపై డిప్యూటీ సీఎంగా సర్దుకుపోయిన ఫడ్నవీస్ గేమ్ చేంజర్గా మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనుకుంటున్నారు. ఫడ్నవీస్ నివాసంలో మీటైన మరాఠా బీజేపీ నేతలు అదే డిమాండ్ చేశారట. ఫడ్నవీస్ సీఎం అంటూ ముంబై, నాగపూర్తో పాటు పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఫడ్నవీస్ అభిమానుల అభిప్రాయం సరే, మరి బీజేపీ హైకమాండ్ మన్ కీ బాత్ ఏంటి? మారిన నెంబర్ ప్రకారం సీఎం ఎంపిక విషయంలో బీజేపీ స్టాండ్ తీసుకోబోతోందా అనే చర్చ జరుగుతోంది. అయితే అలా ఉండదన్నారు ఏక్నాథ్ షిండే. ఎక్కువ సీట్లకు సీఎం గిరికి లింక్ ఉండదన్నారు. सब एक वैसे ही आगे का भी जो निर्णय है हम लोग तय कर लेकिन ऐसा कोई भी हमारा तय नहीं हुआ है अभी। पहले तो अंतिम आंकड़े आने दो, उसके बाद हम तीनों पार्टी बैठेंगे. हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, अमित भाई है, नड्डा जी और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर, वैसे ही उसके ऊपर भी फैसला. మానాన్నే మళ్లీ సీఎం అన్నారు ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే. ఎన్నికలకు ముందు చెప్పిన మాటకి కూటమి కట్టుబడి ఉంది, ఉండాలన్నారాయన. మరోవైపు ఈసారి మా ఆయనకే సీఎం గిరి ఇవ్వాలన్నారు సునేత్ర, వైఫ్ ఆఫ్ అజిత్ పవార్. अभी ये तो सब जीत जनता की जीत है, तो जनता मना रही है जीत बहुत धूमधाम से. बारामती में सब जल्लोष हो रहा है. अभी जाते हैं उधर. जनता जो चाहती है वो मैं भी चाहती हूँ. सो कौन नहीं चाहता अपने अपने लोगों को बड़े पद पे देखने के लिए. అది సంగతి. బీజేపీ, షిండే శివసేన, పవార్ ఎన్సీపీ 3 పార్టీల్లో సీఎం ఆశావాహుల మన్ కీ బాత్ అలా తెరపైకొచ్చింది. మరి మిత్రుల్లో పెద్దన్నగా బీజేపీ మరాఠా పీఠాన్ని అధిష్ఠిస్తుందా? లోకనాథుడివి నీవే అంటూ ఏక్నాథ్కే మళ్లీ పగ్గాలప్పగిస్తారా? అజిత్ పవార్ పవర్ ఆశలు ఫలిస్తాయా అనే చర్చలతో పాటు అజిత్ పవార్, షిండే వర్గాలు ఎలాంటి నిర్ణయాలకొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీఎం ఎవరనే పాయింట్లో 25న జరిగే మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశమే కీలకం. అక్కడే ఫైనల్ ఫైస్లా. ఆ తర్వాత 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు.